విజయవాడలో వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కుమారుడు రవితేజ దాడి చేశారు. మహిళలను కూడా చూడకుండా దుర్భాషలాడారు. దీనిపై నున్న పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఓటమి తప్పదని గ్రహించిన టీడీపీ గూండాగిరిని నమ్ముకుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీపై టీడీపీ దాడి చేయడం ఇది రెండోసారి. బాధితులకు వెల్లంపల్లి శ్రీనివాస్ అండగా నిలిచారు. మా మీదకి అట్లాగా వచ్చారు. ఆ స్టిక్కర్స్ తీసుకుంటుంటే ఇక్కడ తగిలిందని అంటే మీరు నేను కొట్టలేదు, మీరు అబద్ధాలు చెప్తున్నారు, అది ఇదని మా మీద రివర్స్ అవుతున్నారు. మా ఫోటోలన్నీ తీసేసుకున్నారు. వాళ్ళు 20 మంది ఏమో వస్తున్నారు మా మీదకి తిట్టడానికి. మా దగ్గరికి అసలు మీకు ఎవరిచ్చారు, ఎవడిచ్చాడో తీసుకురండి, అది ఇదన్నీ కింద నుండి పైదాకా చూస్తున్నారు. ఎలా వస్తారు మీరు అని చెప్పి తిడుతూ ఉంటారు. ఏ విధంగా రౌడీజం చేస్తారు చూడండి. ఇంకా ఎన్నికలు జరగక ముందే వాళ్ళ పిల్లలు రవితేజ అంట పాప పిల్లలు మామూలుగా ఆడపిల్లలు జగనన్న మీద ఇదితో అభిమానంతో బూత్ కన్వీనర్లుగా ఉంటూ వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంటే ఈ పిల్లల్ని బెదిరించి పిల్లల చేతిలో ఉన్న పాంప్లెట్స్ ని బూత్ మొత్తం ఏదైతే మా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా చించేసి కాలంలో పడేశారంట. పైపెచ్చు వాళ్ళు యాక్చువల్గా ఇంటి లోపల ఉంటే బయటికి అవన్నీ లాక్కొచ్చి పడేశారంట. గెలవక ముందు ఇంత రౌడీజం చేస్తే గెలవక ముందే ఇంత రౌడీజం చేస్తే ఇప్పుడు పొరపాటున కనుక ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? ఈ ఆడపిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి. అసలుకి ఇంత దుర్మార్గమా? ఓడిపోతాడని తెలిసి అదేవిధంగా అక్కడున్న ఎవరిలో కొంతమంది వాలంటీర్లు గతంలోనే మానేశారు. మానేసి పనిచేస్తుంటే వాళ్ళని మళ్ళీ వాళ్ళని తిట్టడం. నేను చెప్తున్నా, ఇప్పుడే గౌరవ పోలీసు కమిషనర్ గారు కోరుకున్న మీ ద్వారా రక్షణ కల్పించండి ప్రజలకి. బోండోమా వాళ్ళ కుమారుని దగ్గర నుంచి రక్షణ కల్పించండి. రక్షణ కల్పించకపోతే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇటువంటి రౌడీలకి ఇక్కడ ఆస్కారం లేదు. మామూలుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది ప్రతి వాళ్ళకి హక్కు. వీడెవడు మా బ్యాగ్ లాక్కోవడానికి? ఎవడు అసలు వీడు? అదేవిధంగా కొంతమంది మా కార్యకర్తలు మీరు ఇక్కడ తిరగకూడదు, అక్కడ తిరగకూడదు అని నియమ నిబంధనలు పెడతానికి ఇతను ఎవరు? ఇప్పుడు నేను ఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నాను. కంప్లైంట్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. బోండోమా కొడుకు మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. సమస్య లేదు. లేకపోతే మాత్రం ఎంతవరకు వెళ్తాం. ఎందుకంటే మా పార్టీ నాయకులను గనక కార్యకర్తలను గనక మా పిల్లల్ని గనక ఏదనంటే సహించే పరిస్థితి లేదు. మీ ద్వారా ఆర్ఓ గారికి కోరుకుంటున్నాం. పోలీస్ కమిషనర్ గారు కూడా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. రైట్. దాడి ఘటనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా అరాచకాలు ఎలా కొనసాగుతాయో సేమ్ ఇప్పుడు ఆయన కుమారుడు కూడా అలాగే తయారయ్యాడని చెప్పొచ్చు. తాజాగా వైసీపీ మహిళా కార్యకర్తలు ప్రచారం చేస్తున్న సమయంలో వారిపై తీవ్రంగా దుర్భాషలాడాడు. వారి మీద దాడి కూడా చేసిన పరిస్థితి ఆ కార్యకర్తలు వైసీ మహిళలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. వైసీపీ సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాసరావు తరఫున వైసీపీ కార్యకర్తలు ఇంటికి తిరిగి కరపత్రాలు పంచుతున్నారు. ఈ క్రమంలోనే బోండా ఉమా కుమారుడు ఎవరైతే ఉన్నారో బోండా రవి వారిని అడ్డుకున్నారు. మీకు అసలు కరపత్రాలు ఎలా పంచుతారంటూ కూడా వాళ్ళని అడ్డుకుని దుర్భాషలు ఆడటంతో పాటు వారి మీద దాడికి ప్రయత్నించారు. దీంతో వైసీపీ శ్రేణులు దీని మీద ఉన్న పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ బాధితులకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అలాగే ఎమ్మెల్సీ రోడ్లో కూడా వారికి అండగా నిలిచారు. పోలీసులకు టీడీపీ నేత బోండా ఉమా అలాగే బోండా ఉమా కుమారుడి మీద ఫిర్యాదు చేశారు. తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించి ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్తాము. వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం టీడీపీ నేతలకు ఏముంది అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే బోండా ఉమా కుమారుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. వైసీపీ మహిళా శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పని తాము కాముగా ప్రచారం చేసుకుంటే ఈ తరహాలో అడ్డుకోవడం మాత్రం కాదన్నారు. ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకోవాలి అనేది కనుక అటు వైసీపీ శ్రేణులు కావచ్చు ఇటు వైసీపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడతాం. రైట్ అశోక్, థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.